వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ టాపిక్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీకు కొన్ని బేసిక్స్ అండ్ కొన్ని ఫార్ములాస్ తెలిసి ఉండాలి. అప్పుడు మనము ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అండ్ ట్రిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది 4 టైప్స్ డిపెండింగ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ డేటా ఇన్ వేరియస్ ఫామ్. అంటే డేటా రిప్రజెంటేషన్ బట్టి డిఐ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద టేబుల్ గ్రాఫ్. టేబుల్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుందండి, ఒక టేబుల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇవ్వచ్చు డేటా, దీనిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. లీనియర్ గ్రాఫ్. లీనియర్ అంటే ఓన్లీ టూ వేరియబుల్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో ఇలా ఏదైనా ఇవ్వచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఇది లీనియర్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ ఇలా ఉండేదాన్ని బార్ గ్రాఫ్ అంటారు. నెక్స్ట్ పై చార్ట్ అంటే ఒక సర్కిల్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని పై చార్ట్ అంటారు. సో డిఐ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఈ 4 టైప్స్లో ఏదైనా 2 కంబైన్గా రావచ్చు, సపరేట్గా కూడా రావచ్చు. అయితే మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేయాలి, మీరు సాల్వ్ చేద్దాము అనుకున్నప్పుడు మీకు పక్కాగా 5 టాపిక్స్ తెలిసి ఉండాలి. అవి ఏంటంటే పర్సంటేజ్ టాపిక్ తెలిసి ఉండాలి. ఆ పర్సంటేజ్లో బేసిక్ ఫార్ములాస్ ఏంటి? ఫస్ట్ టాపిక్ పర్సంటేజ్ తెలియాలి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలియాలి. నెక్స్ట్ యావరేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద రేషియో అండ్ రేషియోస్. లాస్ట్ వన్ ఈజ్ ద ఒక ఫార్ములా ఇన్కమ్ ఈక్వల్ టు సేవింగ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో మీరు ఏడిఐ ప్రాబ్లం తీసుకున్నా ఏదో ఒక టాపిక్ పైన అనేది ఎవ్రీ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ టాపిక్స్ మీద యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటి అనేది ఫస్ట్ చదువుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడైనా మనకు బేసిక్స్ అనేవి కరెక్ట్గా రావాలి. నేను ప్రాబ్లం చెప్పినా మీరు బైహార్ట్ చేసినా అంటే అది ఎప్పటికీ రాదు. ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకుంటేనే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పర్సంటేజ్లో మనకి యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటో చూద్దాం. చూడండి, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా హాఫ్ పక్కన ఉన్నది కింద పెట్టుకోండి, రిమైనింగ్ వేరియబుల్ పైన పెట్టుకోండి. హాఫ్ పక్కన వై ఉంది కాబట్టి ఎక్స్ బై వై ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి, బి కింద వస్తుంది, ఏ పైన వస్తుంది. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ వై ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్. హాఫ్ పక్కన ఎక్స్ ఉంది కనుక ఎక్స్ కింద వచ్చింది, వై పైన వచ్చింది, ఇంటూ 100. హాఫ్ అని ఉన్నది కింద వస్తుంది ఇంగ్లీష్లో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్. ఇక్కడ నేను పర్సెంటేజ్ సింబల్ పెట్టినా, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ వై అన్నాడు. అంటే ఎక్స్ అనేది వై కంటే ఎంత ఎక్కువ అన్నాడు. అంటే ఎక్స్ అనేది పెద్దది, వై అనేది చిన్నదని తెలుస్తుంది కనుక న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ వై బై దెన్ పక్కన ఉన్నది కింద రాయాలి. ఇక్కడ దెన్ పక్కన ఉన్నది, ఇక్కడ హాఫ్ పక్కన ఉన్నది రాయాలి, ఇంటూ 100. మీ క్వశ్చన్ చదివితే మోర్ అని ఉన్నది కనుక ఎక్స్ అనేది ఫస్ట్ వస్తుంది, వై అనేది సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ వై. దెన్ పక్కన వై ఉంది కాబట్టి డినామినేటర్లో వై వస్తుంది. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ అన్నాడు, అంటే ఎక్స్ అనేది చిన్నదని తెలుస్తుంది కనుక వై మైనస్ ఎక్స్ అని రాయాలి ఇక్కడ. సో ఈ 4 ఫార్ములాస్ అనేవి మనకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? సిపి మైనస్ ఎస్పి. మీరు ఇది కన్ఫ్యూజ్ అయితే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పీసీఎస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే పీసీఎస్ అని గుర్తుపెట్టుకుంటే ప్రాఫిట్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. నెక్స్ట్ లాస్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ డినామినేటర్లో ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కున్నా, లాస్ పర్సెంటేజ్ కనుక్కున్నా డినామినేటర్లో కాస్ట్ ప్రైజే ఉంటుంది, ఇంటూ 100. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, లాస్ పర్సెంట్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. నెక్స్ట్ from the topic of average, we are using only one formula, that is average equal to sum of observations by number of observations. Next ratios, a by b and ratio ఇస్తే మనం ఏం రాసుకోవచ్చు? we can write as a is to b or ax is to bx.
నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫార్ములా నుంచి ఓన్లీ వన్ ఫార్ములా వీఆర్ యూజింగ్ ఎనీ వన్ ప్రాబ్లం. సేవింగ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, ఇన్కమ్ అంటే మనకు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 5,000 ఖర్చు చేసినాం అనుకోండి, ఎంత సేవింగ్ చేసినట్టు 5,000. సో సేవింగ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఈ ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు డిఐ ప్రాబ్లం అనేది 5 క్వశ్చన్స్ని అట్లీస్ట్ 3 మినిట్స్లో మనం సాల్వ్ చేయగలము ప్రాక్టీస్ చేస్తేనే. నేను 3 మినిట్స్ అన్నా కదా అని 3 మినిట్స్లో కాదు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత క్విక్గా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. చూడండి, ఇది ఒక బార్ చార్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ యాక్సిస్ 2001 to 2007 అంటే ఇయర్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 ఇయర్స్ డేటా ఇచ్చాడు. ఇదేంటి? వై యాక్సిస్లో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ పర్ల్స్ ఇన్ క్రోర్స్ అంటే ముత్యాలను ఎగుమతి చేయడాన్ని ఇచ్చాడు. సో 2001లో 5.2 అంటే 5.2 crores ఇచ్చారు. 2002లో 6.5 crores, 2003లో 7.8 crores, 2004లో 9.9 crores, 2005లో 10.8 crores, 2006లో 9.5 crores, 2007లో 11.4 crores. సో 7 సంవత్సరాలకు డేటా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ పర్ల్స్ ఫర్ ద గివెన్ పీరియడ్ ఇన్ క్రోర్స్ వాజ్. ఆప్షన్ ఏ 8.7, ఆప్షన్ బి 8.73, ఆప్షన్ సి 9.73, డి 8.85. మనం ఏం కనుక్కోమంటుండండి? యావరేజ్ కనుక్కోమంటుంది. చూడండి, యావరేజ్ ఫార్ములా ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఏంటి యావరేజ్ ఫార్ములా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ క్వాంటిటీస్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎన్ఓ డాట్ పెడితే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఈ పైన ఏమి ఇచ్చిండో అవి రాసుకోండి. 2001కి ఎంత ఇచ్చిందండి? 5.2 ప్లస్ 6.5 ప్లస్ 7.8 ప్లస్ 9.9 ప్లస్ 10.8 ప్లస్ 9.5 ప్లస్ 11.4 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇయర్స్ ఇచ్చిందండి? 7 ఇయర్స్. సో ఇది మొత్తం యాడ్ చేస్తే మనకు, మీరు యాడ్ చేసి చూడండి, 61.1/7 వస్తుంది. 61.1/7ని మనం కట్ చేస్తే చూడండి, 7 56. 56 అంటే ఎన్ని మిగులుతుంది? 5 మిగులుతుంది. 7 8 56, 56 51 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 7 7 49, 49 అంటే 20 అవుతుంది. 7 2 14 ఇలా వస్తూనే ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇలా. 8.72 అనేది ఆప్షన్లో లేదు. నియర్ బై నెంబర్ తీసుకుంటే 8.73 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. In which year there was their maximum percentage increase in export of pearls to that in previous year? అయితే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్లో మ్యాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏ ఇయర్లో జరిగింది అని అడగడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫస్ట్ మనము ఆప్షన్స్ నుంచి చేయాలండి. ఆప్షన్స్లో ఏమి ఇచ్చిండు? 2002 ఇచ్చిండు, 2007, 2005, 2004. సో ఈ ఆప్షన్ అన్నిటికీ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఏదైతే మ్యాక్సిమం వస్తుందో దాన్ని ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, మీకు సారీ అండి, ఇందాక మర్చిపోయాను. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇట్లా యారో మార్క్ పైన పెడితే ఏంది ఫార్ములా? పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫార్ములా ఏంటంటే లాస్ట్ మైనస్ ఫస్ట్ డివైడెడ్ బై ఫస్ట్ ఇంటూ 100. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే లాస్ట్ అంటే ఏంది? ఇంక్రీజ్ అయినట్టే కదా. లాస్ట్ అంటే ఏంది? సెకండ్ వన్ ఇచ్చింది మైనస్ ఫస్ట్ ఎంత ఉండే డివైడెడ్ బై ఫస్ట్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ 2002 ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఈ 2002 ఇయర్కి కనుక్కుందాం. ఈ 2002 ఇయర్ కనుక్కుందామంటే ఏ ఇయర్తో కంపేర్ చేయమంటున్నాడు? ప్రీవియస్ ఇయర్. 2002కి ప్రీవియస్ ఇయర్ ఏంది? 2001. అంటే ఈ 2 ఇయర్లు కనుక్కోండి. లాస్ట్ అంటే ఏంది? ఈ రెండిట్లో ఫస్ట్ ఇది లాస్ట్ కదా. అంటే 6.5 minus 5.2 divided by 5.2 into 100.
6.2లకి వెళ్ళి 5.3 తీస్తే ఎంత వస్తుందండి మనకు 1.3 బై 5.2 ఇంటూ 100 అంటే 13 1 జా 13 4 జా 4 25 జా ఎంత వచ్చిందండి మనకు 25% వచ్చింది. సో రిమైనింగ్ దానికి నేను ఈ క్వశ్చన్ రబ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2007 ఇయర్లో, 2005 ఇయర్లో, 2004 ఇయర్లో ఎంత వచ్చింది అనేది చూస్తాను. నెక్స్ట్ 2007 ఇయర్లో ఫైండ్ అవుట్ చేద్దామంటే 2007 ఇయర్కి ప్రీవియస్ ఇయర్ ఏంటంటే 2006. సో 2007లో ఎంత ఉంది 11.4 ఉంది మైనస్ 2006తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉంది 9.5 డివైడెడ్ బై ఫస్ట్ ఎంత ఉంది 9.5 ఇంటూ 100. సో 11.4లకి వెళ్ళి 9.5 తీస్తే ఎంత అండి 1.9 డివైడెడ్ బై 9.5 ఇంటూ 100 అంటే 19 1 జా 19 5 జా 520 జా ఎంత వచ్చిందండి ఇక్కడ 20% వచ్చింది. సేమ్ ఇప్పుడు 2005లో కనుక్కుంటాం. 2005లో కనుక్కుంటున్నాం అంటే దానికి ప్రీవియస్ ఇయర్ ఏంది 2004. సో ఇది ఫస్ట్ అవుతుంది, సెకండ్ అవుతుంది కదా. సో 10 లాస్ట్ మైనస్ 10.8 మైనస్ లాస్ట్ మైనస్ ఫస్ట్ బై ఫస్ట్ ఇంటూ 100. 10.8లకి వెళ్ళి 0.9 తీస్తే ఎంత అండి 0.9 బై 9.9 ఇంటూ 100 అంటే 9 11 100 బై 11 అని వచ్చింది. 100 బై 11ని కట్ చేస్తే మనకు 11.1 వస్తుంది. నెక్స్ట్ ఏంది లాస్ట్ 2004 ఇయర్లో చూడండి. 2004 ఇయర్కి ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ప్రీవియస్ ఇయర్ ఏంటి 2003. సో ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది. సో లాస్ట్ మైనస్ ఫస్ట్ అంటే 7.8 2004కి 9.9 2003కి 7.8 బై డివైడెడ్ బై ఫస్ట్ అంటే ఏంటండి 7.8 ఇంటూ 100. 9.9లకి వెళ్ళి 7.8 పోతే ఎంత 2.1 డివైడెడ్ బై 7.8 ఇంటూ 100. సో దీన్ని మొత్తానికి కట్ చేస్తే మనకు చూడండి 3 ఏర్ల 3 13 సారీ 3 26. సో ఇప్పుడు మనకి ఇది 700 బై 26 వచ్చింది కదా. 700 బై 26ని కట్ చేస్తే 26.9% వస్తుంది. ఇప్పుడు చూడండి ఏది ఎక్కువ వచ్చిందండి, ఇది 25% వచ్చింది, ఇది 20% వచ్చింది, ఇది 11.1% వచ్చింది, ఇది 26.9% వచ్చింది. అంటే మ్యాక్సిమం ఇంక్రీజ్ ఎందులో ఉంది 2004 ఇయర్లో వచ్చింది కనుక ఆన్సర్ ఈస్ డి. Next problem, in how many years was the export above average for the given period? Options are 2, 4, 5, 3. చూడండి మీరు ఎప్పుడైనా డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఒకే రఫ్ కాపీలో సాల్వ్ చేయండి. ఎందుకు అంటే మనం ముందు చేసిన క్యాలిక్యులేషన్ ఒక్కోసారి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. చూడండి ఈ ప్రాబ్లం హౌ మెనీ ఇయర్స్ ద ఎక్స్పోర్ట్ అబోవ్ యావరేజ్ అన్నాడు. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలో యావరేజ్ కనుక్కున్నాం. యావరేజ్ ఎంత వచ్చిందో గుర్తుంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తు లేదనుకోండి, క్యాలిక్యులేషన్స్ అన్నీ ఒకేసారి దగ్గర చేస్తే మనకి ఈ ప్రాబ్లంకి అనేది క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా ఆప్షన్ పెట్టగలుగుతాం. సో ఇది గుర్తుంచుకోండి, మనం డిఐ చేసేటప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ ఒకేసారి చేయండి. సో యావరేజ్ అంటే మీకు తెలుసు కదా ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ రాయట్లేదు నేను ఇక్కడ, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంది, ఇవన్నీ యాడ్ చేయాలి. ఎంత 5.2 ప్లస్ 6.5 ప్లస్ 7.8 ప్లస్ 9.9 ప్లస్ 10.8 ప్లస్ 9.5 ప్లస్ 11.4. సో వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2001 నుంచి 2007 అంటే 7 ఇయర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి డివైడెడ్ బై 7. ఇది మొత్తం యాడ్ చేస్తే ఆల్రెడీ చూసినాం 61.17 బై. సో ఇది కట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 8.72 అని వస్తుంది. దీనే మనం 8.73 అని రాసుకోవచ్చు, ఆర్ 72తో కంపేర్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు యావరేజ్ ఏమొచ్చిందండి 8.73 వచ్చింది. క్వశ్చన్లో ఏం అడిగిండు, హౌ మెనీ ఇయర్స్ వాజ్ ద ఎక్స్పోర్ట్ అబోవ్ యావరేజ్. 8.73 కన్నా ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉన్నాయో చూడండి. ఇక్కడ 9.9 ఉంది అంటే ఒక 2004 ఇయర్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ 10.8 అంటే 2005లో కూడా ఎక్కువ ఉంది.
నెక్స్ట్ 2006లో కూడా 9.5 ఉంది, 2007లో కూడా 11.4 ఉంది. కాబట్టి ఈ 4 ఇయర్స్ అనేవి ఎబో యావరేజ్ ఉన్నాయి కనుక ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs of years was the average export of poles around 9 crores. అయితే 2 years ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో. ఆప్షన్స్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఏ 2 years యొక్క యావరేజ్ అనేది అరౌండ్ 9 crores ఉందని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, 2002, 2003. సో ఫస్ట్ ఆప్షన్కి చేస్తే యావరేజ్ అంటే ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 2002, 2003 ఇచ్చింది కాబట్టి యావరేజ్ 2 years ఇచ్చింది కాబట్టి డివిజన్లో 2. ఈ 2 years యొక్క వాటిని సమ్ చేయాలి. 2002లో ఎంత అండి 6.5 ప్లస్ 2003లో ఎంత అండి 7.8. సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 6.5కి ఎంత 7.8 కూడితే ఎంత వస్తుంది అంటే మనకు 14.3/2. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్గా కట్ చేస్తున్నా ఇక్కడ 9 crores రావాలన్నాడు కనుక 2 7s 2 1s అని వస్తుంది, అంటే 7.1 అనేది అప్రాక్సిమేట్గా వస్తుంది. బి ఆప్షన్ బి చూడండి, యావరేజ్ ఈక్వల్ టు 2003, 2004 ఇయర్ ఇచ్చారు. 2003లో ఎంత అండి 7.8 ప్లస్ 2004లో 9.9 డివైడెడ్ బై 2. 7.8కి 9.9 కూడితే మనకు ఎంత వస్తుంది అంటే 9 7 16 17.7 డివైడెడ్ బై 2 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 2 8 16, ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ 7 అవుతుంది, అంటే 2 8 16, మళ్ళీ ఒకటి మిగులుతుంది అంటే 5, అంటే ఇది 8.85 సంథింగ్ వస్తుంది. యావరేజ్ నెక్స్ట్ 2004, 2005 ఆప్షన్ సి. 2004 ఎంత అండి 9.9 ప్లస్ 10.8/2, అంటే ఇక్కడ ఎంత వస్తుంది 9 8 అంటే 9 9 18 17 20/2 వస్తుంది. అంటే ఇది ఎంత కట్ చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది 2 10s 10 వస్తుంది, 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది సంథింగ్ కట్ చేయట్లేదు, ఎందుకు అంటే ఆప్షన్లో 9 crores మాత్రమే అడగడం జరిగింది. యావరేజ్ ఈక్వల్ టు డి ఆప్షన్లో 2005 ఇయర్స్కి ఎంత 10.8, 2006 ఇయర్కి ఎంత అండి 9.5/2, అంటే ఇక్కడ ఎంత అవుతుంది 20, అప్రాక్సిమేట్గా 20.85 అంటే 20.3 అంటే 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనకు ఆప్షన్లో ఏం అడిగిండు, అరౌండ్ 9 crores 9 కోట్లకు దగ్గరలో ఏ యావరేజ్ ఉంది అని అడగడం జరిగింది. మనం క్లియర్ కట్గా చూస్తే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, ఎందుకంటే ఇది 10 పాయింట్ సంథింగ్ వస్తుంది, 10 పాయింట్ సంథింగ్ వచ్చింది. అరౌండ్ 9 crores అడిగిండు, 8.85 సంథింగ్ అంటే బి ఈజ్ ద ఆప్షన్. Next problem, what was the percentage increase in export from 2006 to 2007? 2006కి 2007కి పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడగడం జరిగింది. 2006లో ఎక్స్పోర్ట్స్ ఎంత అండి 9.5 crores. నెక్స్ట్ 2007లో 11 పాయింట్ సంథింగ్ రబ్ అయింది 1 minute 11.4%. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే అప్ యారో చూపిస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఏంది లాస్ట్ మైనస్ ఫస్ట్ డివైడెడ్ బై ఫస్ట్ ఇంటూ 100, ఆర్ ఈ ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100. ఇది పర్సంటేజ్కి ఇంక్రీజ్కి. డిక్రీజ్కి ఏమవుతుందంటే ఇనిషియల్ మైనస్ ఫైనల్ అవుతుంది, ఇది జస్ట్ రివర్స్ అవుతుంది, ఇది సేమ్ ఉంటుంది. ఫైనల్ అంటే ఎంత ఉంది, లాస్ట్ వాల్యూ ఎంత ఉంది 11.4 మైనస్ 9.5/9.5 ఇంటూ 100. చూడండి ఇక్కడ ఎంత మిగులుతుందండి మనకు 1.9 మిగులుతుంది అనుకుంటా. 1.9 డివైడెడ్ బై 9.5 ఇంటూ 100. 19 1s 19 5s 9.5 1.5 క్యాన్సల్ 5 2s. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 20% వచ్చింది. సో ఈ విధంగా డిఐ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి. ఈ క్యాలిక్యులేషన్స్ తెలియాలి అంటే మనకు బేసిక్స్ ఫార్ములాస్ తెలియాలి. ఇంతటితో ఈ పార్ట్ని ఎండ్ చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ యొక్క అబౌట్లో టెలిగ్రామ్ యొక్క లింక్ ఉంది, ఓన్లీ డౌట్ పర్పస్ మాత్రమే, అక్కడ కనెక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.